హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇంట్లోనే టేస్టీగా అండ్ సింపుల్గా పన్నీర్ పులావ్ ఎలా చేయాలో చూద్దామా. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని ఆయిల్లో వేసుకొని, అలాగే టేస్ట్కి సరిపడా కొంచెమంత సాల్ట్, కొంచెమంత కారం వేసుకొని పన్నీర్ని బాగా ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అయిన పన్నీర్ని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని, అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి, అలాగే ఒక కప్పు టమాటా వేసుకొని కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం కారము వేసుకొని మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మరొక టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే ఒక చిన్న కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకొని, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని మసాలా మిశ్రమంలో వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక చెక్క నిమ్మరసం పిండుకొని టేస్ట్ బాగుంటుంది. అలాగే కొంచెమంత కొత్తిమీర, పుదీనాకు వేసుకొని 1 గంట నానబెట్టి పెట్టుకున్న రైస్ని వేసుకొని మసాలాలో బాగా కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఆ తర్వాత 1 కప్పు బియ్యానికి 2 కప్పుల వాటర్ వేసుకొని ఎసరు పెట్టుకోవాలి. వాటర్కి సరిపడా కొంచెమంత సాల్ట్ వేసుకొని, సాల్ట్ కరిగేలాగా తిప్పుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటే రైస్ బాగా కుక్ అయిన తర్వాత పైనుంచి కొంచెమంత కొత్తిమీర, పుదీనాకు, అలాగే కొంచెమంత గీ వేసుకొని ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ పులావ్ రెడీ అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మా మమ్మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఫ్రెండ్స్. ఈ పన్నీర్ పులావ్ని హాస్టలర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చండి. ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది.